హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ మంత్ర ఎడ్యుకేషన్. హే ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈ వీడియోలో మీకు ఆల్రెడీ ఏపీ త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఓకే, ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకొని ఓకేనా ఈ త్రిబుల్ ఐటీస్కి అప్లై చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈరోజు సండే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి వాళ్ళు లింక్ అనేది రిలీజ్ చేస్తారో అది ఇంకా అప్డేట్ అయితే కాలేదు. ఓకేనా, త్రిబుల్ ఐటీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో మనకి ఇంకా అప్లికేషన్ పెట్టుకోవడానికి లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇంకా మనకి ఆ నోటిఫికేషన్స్ అవన్నీ కూడా ఇంకా డేట్స్ అవి రాలేదన్నమాట. అంటే వాళ్ళు అప్డేట్ చేయలేదు. ఓకేనా, సో సర్వర్ ప్రాబ్లం ఏదో ఉండుంటుంది మేబీ. సో అవి అయితే అప్డేట్ అవుతాయి. మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.rgukt.in. ఓకేనా, సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. త్రిబుల్ ఐటీస్ అంటే ఏంటి, అసలు త్రిబుల్ ఐటీలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఓకేనా, త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, త్రిబుల్ ఐటీ అంటే ఏంటంటే జనరల్గా మనం 10th అయిన తర్వాత బయట ఇంటర్మీడియట్ చేస్తాం కదా. సో ఇంటర్మీడియట్ అయితే మనకు ఒక 2 years ఉంటుంది. మళ్ళీ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి జేఈ కానీ ఎంసెట్ కానీ రాసుకొని మళ్ళీ మనం బీటెక్లోకి ఎంటర్ అవుతాం అనమాట. మళ్ళీ ఒక బీటెక్ 4 years ఉంటుంది. ఇలా మీకు ఇంటర్మీడియట్ 2 years, బీటెక్ 4 years. ఓకేనా, మొత్తం 6 years ఉంటుంది అనమాట. సో మీరు బయట చదువుకుంటే మీకైతే ఇంటర్మీడియట్లో సెపరేట్గా చదువుకోవాలి, మళ్ళీ బీటెక్లో సెపరేట్గా చదువుకోవాలి. కానీ మీకు ఇక్కడ 10th అవగానే మీరు ఇలాగ త్రిబుల్ ఐటీలో కనుక మీకు సీట్ వస్తే మీకు ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ మొత్తం 6 years అనమాట. ఈ 6 years ఫ్రీగా చదువుకునే అవకాశం అనమాట. ఓకేనా, ఈ 2 years ఇంటర్మీడియట్ని త్రిబుల్ ఐటీలో చదివే వాళ్ళు పియూసీ అని పిలుస్తారనమాట. సో ఈ పియూసీ 2 years ప్లస్ బీటెక్ 4 years. ఓకేనా, ఇక్కడ త్రిబుల్ ఐటీలో ఓన్లీ ఎంపీసీ ఉంటుంది. ఓకేనా గైస్, సో మీకు ఇలాగా 6 years బీటెక్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా, సో దీంట్లో మనకి మొత్తం ఆర్జీకేటీ ఏపీ త్రిబుల్ ఐటీస్ అంటాం అనమాట. ఇవి మనకి మొత్తం ఏపీలో 4 ఉన్నాయి అనమాట. ఒకటి త్రిబుల్ ఐటీ నూజివీడు, ఇది నూజివీడులో ఉంది. ఇంకోటి వచ్చేసి త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ, ఇది కడపలో ఉంది. ఇంకోటి త్రిబుల్ ఐటీ శ్రీకాకుళంలో ఉంది. ఇంకోటి త్రిబుల్ ఐటీ ఒంగోలులో ఉంది. ఇలా మొత్తం 4 త్రిబుల్ ఐటీలు అనేవి మన ఏపీలో ఉన్నాయి. ఇలా ఒక్కొక్క త్రిబుల్ ఐటీలో వచ్చేసి మనకి 1000 సీట్లు అలాట్ చేస్తారనమాట. ఓకేనా, మొత్తం అన్నీ కలుపుకొని మనకి 4000 సీట్స్ అయితే ఉంటాయి. మొత్తం 4 క్యాంపస్లు కలిపి మనకి సుమారు 4000 సీట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో మీకు అసలు ఎన్ని మార్కులు వస్తే త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుంది? ఓకేనా, అందరికీ ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వీడియోలోకి రాగానే మీరు ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అసలు త్రిబుల్ ఐటీకి అప్లై చేయాలంటే నాకు ఎన్ని మార్కులు రావాలి? ఓకేనా, నాకు ఎన్ని మార్కులు, ఇప్పుడు నాకు వచ్చిన మార్కులకి సీట్ వస్తుందా రాదా? ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది మీకు ఉందని నాకు తెలుసు, కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే మనకు కట్ ఆఫ్ అనేది వస్తే కానీ మనకు చెప్పలేం గైస్. ఎందుకంటే మనం గెస్ చేయొచ్చు కట్ ఆఫ్ అంటే మీకు ఇన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుందని మనం గెస్ చేయొచ్చు, కానీ అప్రాక్సిమేట్గా చెప్పలేము. ఓకేనా, దానికి మనకి కొంచెం ఒక 5 to 10 మార్క్స్ అటు ఇటుగా తేడా అయితే ఉంటుంది. ఇంకా చాలా చాలా క్రైటీరియాస్ అయితే ఉంటాయి. మనకి ఇంకా క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉంటాయి, ఇంకా స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. అంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి పిహెచ్ కేటగిరీస్ ఉంటాయి, ఇంకా స్పోర్ట్స్, ఇలా చాలా కేటగిరీలు అయితే ఉంటాయి అన్నమాట. సో మెరిట్ కేటగిరీలో ఎవరైతే సీటు కొట్టాలనుకుంటున్నారో, అంటే లైక్ ఎవరికైతే 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చాయో వాళ్ళకి సో మినిమం మీకు 570 మార్క్స్ దాటితే మీకు సీట్ వస్తుందని చెప్పచ్చు. ఓకేనా, ఒకవేళ మీకు 550 కంటే తక్కువ వస్తే కనుక మనం సీట్ వస్తుందో లేదో చెప్పలేము. అది మీ లక్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా, అండ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 24 మార్క్స్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. ఓకేనా, సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళకి వచ్చిన మార్క్స్లో కూడా ఎవరికైనా ఈక్వల్గా వస్తే మళ్ళీ మీకు సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ చూస్తారు. అప్పుడు కూడా ఇద్దరికి సేమ్ వస్తే ఆ తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్లో అలా అన్ని సబ్జెక్ట్స్ చెక్ చేసి ఫైనల్గా ఆ సబ్జెక్ట్స్లో కూడా మీకు సేమ్ మార్క్స్ వస్తే లాస్ట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తారు. ఎవరిదైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి కన్సిడర్ చేస్తారు. ఇదంతా కూడా ఇది జస్ట్ ఒక చిన్న క్రైటీరియా అనమాట. ఓకేనా, జనరల్గా ఏంటంటే మీకు గనక 24 మార్క్స్, ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్ అనుకోండి, మీకు 24 మార్క్స్ యాడ్ చేస్తారు. ఒకవేళ మీకు కనుక లెట్స్ సే 550 మార్క్స్ వచ్చాయి అనుకోండి, మీకు 24 మార్క్స్ యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత మీకు 574 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో మీకు ఈ 574 మార్క్స్కి
సీట్ వస్తుందా లేదా అనేది కూడా మీ లక్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా. మీకు గనక ఆ, ఈ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత 580 ప్లస్ కానీ 590 ప్లస్ కానీ వస్తే మీకు మ్యాక్సిమం సీట్ వస్తుంది. ఓకేనా. ఎవరికైనా సరే మ్యాక్సిమం 570 మార్క్స్ దాటి వస్తే ఆ తర్వాత మీకు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి వాళ్ళు మార్క్స్ యాడ్ చేస్తారు. అప్పుడు మీకు ఫర్దర్గా అవి ఇంకా ఎక్కువ మార్క్స్ అవుతాయి. అప్పుడు మీకు సీట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా మీకు క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉంటాయి, స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. సో ఇదంతా సెకండరీ. సో ఇంకా మన ఛానల్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. ఓకేనా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకోండి. ఫస్ట్ సీట్ అయితే మీకు వస్తుంది తర్వాత విషయం. ఫస్ట్ అయితే మీరు అప్లై చేయండి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మీకు ఏంటనేవి చెప్తాను. మీకైతే ఒక హాల్ టికెట్ కావాలి, మీ 10th క్లాస్ హాల్ టికెట్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీయించుకుని పెట్టుకోండి. అవి కూడా కావాలి, అప్లోడ్ చేయాలి అప్లికేషన్ పెట్టినప్పుడు. మీ హాల్ టికెట్, మార్క్స్ మెమో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ 3 దగ్గర పెట్టుకొని అండ్ మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అవి కూడా మీరు ఇందులో అప్లికేషన్ టైంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీకు ఆల్రెడీ అప్లికేషన్ గురించి చెప్పలేదు కదా. అప్లికేషన్ అయితే మీకు ఈరోజే స్టార్ట్ అయింది. ఈరోజు వచ్చేసి డేట్ 27th April 2025. ఈరోజు సండే. ఈరోజు మార్నింగ్ 10 AM మనకు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకునే ఆప్షన్ అయితే వచ్చింది. ఇంకా అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మే 20వ తారీఖున ఈవినింగ్ 5 గంటల లోపల మనం పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి అప్లికేషన్ పెట్టుకుందామన్నా కూడా ఇంకా ఛాన్స్ ఉండదు. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే అప్లికేషన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మీరు చెప్పండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ ఎవరు ఫస్ట్ పెట్టుకుంటే వాళ్ళకే ఫస్ట్ సీట్ వస్తుందని చాలామంది అనుకుంటారు కదా. అలాంటిది ఏం లేదు. ఎవరు ఫస్ట్ పెట్టినా ఎవరు లాస్ట్ పెట్టినా సరే వాళ్ళ మార్క్స్ని బేస్ చేసుకునే మీకు సీట్ అనేది వస్తుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు IIITకి సంబంధించినటువంటి కోర్సెస్ ఏమి ఉంటాయి, IIITలో ఒకవేళ మీకు సీట్ వస్తే ఫీజు కట్టాలా, ఎంత ఫీజు ఉంటుంది, ఓకే, IIITలో మీకు ఓకే ఎప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకే, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళిన తర్వాత మీకు ఏమైనా డాక్యుమెంట్స్లో ఒకవేళ ఏమైనా తేడాలు ఉంటే, ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోతే ఏంటి పరిస్థితి, దీనికి సంబంధించి మీకు ప్రతిదీ కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తాను. వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు కట్ ఆఫ్ గురించి అయితే చెప్తాను. అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తే IIITలో సీట్ వస్తుందో లేదో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఏ క్యాస్ట్కి ఎంత రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఎన్ని మార్క్స్ వస్తే ఆ క్యాస్ట్లో మీకు సీట్ వస్తుందని పక్కగా మీరు అనుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంకా మీకు ఒకవేళ IIITలో సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మధ్యలో క్విట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చా, అది కూడా మీకు చెప్తాను. ఓకేనా. యాక్చువల్లీ మీకు ఏంటంటే PUC 2 years ఉంటుందని చెప్పాను కదా. తర్వాత 4 years బీటెక్, మొత్తం 6 years కదా. మీరు ఒకవేళ 2 years PUC కంప్లీట్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు బీటెక్. లేకపోతే మీరు కావాలంటే ఇంటర్మీడియట్ 2 years బయట ఎలా అయితే చేస్తారో అలాగే ఇక్కడ PUC 2 years చేసిన తర్వాత మాత్రమే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. కావాలంటే మీరు అప్పుడు టీసీ తీసుకొని ఆఫ్టర్ 2 years అనమాట. అప్పటి వరకు మీరు మధ్యలో వెళ్ళడానికి లేదు. ఓకే. ఇంకా మీకు ఒకవేళ మీరు క్యాంపస్ ప్రిఫరెన్సెస్ అనేవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు డీటెయిల్డ్గా ఫిల్ చేయండి. ఓకేనా. తప్పులు లేకుండా. ఫీజు పేమెంట్ కూడా మీరు మ్యాక్సిమం మీరు అప్లికేషన్ ఫోన్లో అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్ కానీ లేదంటే ఏదైనా ఆన్లైన్ సెంటర్కి కానీ వెళ్ళి పెట్టుకోండి గైస్. సో ఆ తర్వాత మీకు ఒక డాక్యుమెంట్ అయితే ఫైనల్గా మీరు డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఎవ్రీథింగ్ అనేది మన ఛానల్ అప్డేట్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒకటి ఉంది, జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఓకే. థ్యాంక్ యూ గైస్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై బై.